అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పుడు పూర్తిగా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కృష్ణానదికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరటంతో ఏదైతే అరవింద వారధి వద్ద గండి పడింది. సో ఈ గండి పడ్డ నేపథ్యంలోనే పూర్తిగా ఆ లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే అరవింద వారధి వద్ద ఇసుక కట్ట కొట్టుకొని పోయింది. గతంలో ఇక్కడే ఇసుక కట్ట కొట్టుకొని పోయింది. అయితే దీంతో లంక గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చింది. మరోసారి ఇదే అరవింద వారధి వద్ద నక్కపాయకు గండిపడింది. సో దీంతో మొత్తం లంక గ్రామాలకు కూడా రహదారి మార్గం అయితే, రోడ్డు మార్గం అయితే మాత్రం పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొల్లూరు కరకట్ట మీదుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇసుక బస్తాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ కూడా భారీ స్థాయిలో నీరు 11 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అరవింద వారధి వద్ద నక్కపాయ వద్ద పడినటువంటి గండితో లంక గ్రామాలన్నిటికీ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొల్లూరు మండలంలోని పెసర్లంక, పెదలంక, చింతలంక, ఈపూరు లంక, సుగ్గుల్లంక, చిలుమూరు లంక, అన్నవరపు లంక, కనిగిరి లంక, కొత్తూరు లంక, గాజుల లంక, పోతార్ లంక. సో మొత్తం ఈ గ్రామాలన్నిటికీ కూడా పూర్తిగా ఆ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరద ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తిగా ఈ గ్రామాల్లో నుంచి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. లంక గ్రామాల్లోని పొలాలన్నిటికి కూడా పూర్తిగా ఆ నీరు పొలాల్లోకి వచ్చి చేరింది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఏదైతే ఈ నక్కపాయ వద్ద గండి పడిందో ఆ గండి పడినటువంటి ప్రాంతం నుంచి కూడా పూర్తిగా నీరు రావడంతో ఎక్కడా కూడా లంక గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం మనకి కనిపించట్లేదు. లంక గ్రామాలన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. సో ఇక్కడైతే మాత్రం లంక గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే మాత్రం మనకు కొనసాగుతుంది. అసలు ఇక్కడ పొలాలు ఉన్నాయా అనే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం కూడా పూర్తిగా ఆ నీళ్లతో నిండిపోయినటువంటి కృష్ణానది వరద నీరు మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇవన్నీ కూడా కృష్ణానది వరద నీరు అక్కడ గండి పట్టడంతో చేరినటువంటి నీరు. సో మొత్తం ఈ లంక గ్రామాల్లో మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి. అసలు పంట పొలాలు ఉన్నాయా లేవా, అసలు అది ఊరా లేకపోతే ఏరా అన్నట్టుగా మారినటువంటి పరిస్థితి ఉంది. 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ స్థాయిలో కృష్ణానది లంక గ్రామాలకి ఆ వరద నీరు గండి పట్టం వల్ల వస్తున్నటువంటి ఆ వరద నీటితో పూర్తిగా లంక గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇంకా ఏదైనా కరకట్ట ప్రాంతాలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో అలాంటి చోట్ల కనుక గండి పడ్డట్టయితే మాత్రం మరింత ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అక్కడ గ్రామాలు కూడా చూడొచ్చు ఆ విజువల్స్లో. సో ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. సో ఈ లంక గ్రామాల్లోకి వెళ్ళటానికి ఎటువంటి అవకాశం లేదు. సో మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడి నుంచి ఇంకా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా వరద నీరు ఈ గండి నుంచి వచ్చినట్లయితే ఈ గ్రామాలే మునిగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. అలాగనే నిన్న రాత్రి నుంచి కూడా పడవల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా పునరావాసాల కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగనే అక్కడ అత్యవసరంగా తాగునీరు కావచ్చు, అలాగనే పాలు, బియ్యము, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా లంక గ్రామాలకు సంబంధించినటువంటి వాసులకు అధికారులు అందిస్తున్నారు. పూర్తి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం తలెత్తే పరిస్థితి వచ్చినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం వరద ప్రవాహం 11 లక్షలకు పైగా వస్తుంది. మరింతగా వరద ప్రవాహం పెరిగితే మాత్రం లంక గ్రామాలకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీగా ముప్పు ఏర్పడే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 11 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం కృష్ణానదికి వస్తున్నటువంటి వరద అనేది లంక గ్రామాలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, లంక గ్రామాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.